కఠిన శిలల మీదైనా గట్టి కొయ్య మీదైనా సృష్టికి ప్రతి సృష్టిగా శిల్పాలు బొమ్మలు చెక్కగలిగిన వాళ్ళు నిజంగా విశ్వకర్మ. మనిషికి ప్రాణం పోసేవాడి మహత్యమెంతో రాళ్లల్లో కొయ్యతో బొమ్మలకు ప్రాణం పోసేవారు అంటే జీవం తొణికిసలాడే బొమ్మలు శిల్పాలు చెక్కడం మామూలు విషయం కాదు. దానికి భగవత్మైన శక్తి నైపుణ్యం ఉండాలి. పురాణ పురుషుల జీవితంపై వారి చరిత్ర పుట్టు పూర్వోత్తరాలపై ఆకళింపు అవగాహన ఉండాలి. వారి లక్షణాలు గుణగణాలపై జ్ఞానం ఉండాలి. అలా ఉండగలిగితేనే ఆ రాళ్లలో చెక్కిన ఈ శిల్పానికి కొయ్యపై చెక్కిన బొమ్మలకు సార్థకత, చూసే భక్తులకు భక్తిభావం కలుగుతుంది. దేవుళ్లకు సంబంధించిన ఒక శిల్పం చెక్కుతున్నప్పుడు ఎంత జ్ఞానం పరిజ్ఞానం ఉండాలో చాలామందికి తెలియదు. అలాగే దేవుడి రథం చెక్కుతున్నప్పుడు ఆ దేవుడి పురాణం సమస్తం విశ్వకర్మకు తెలిసి ఉండాలి. నిర్మాణంలో ఉన్న ఈ రథాన్ని చూడండి. ప్రతి శిల్పంలో ప్రాణం ఉంది, ప్రతి బొమ్మలోనూ జీవం ఉంది. వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఈ రథంలో ఆ స్వామివారి పురాణం మొత్తం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అది విశ్వకర్మ గొప్పతనం. పొదలకూరులో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 27 అడుగుల భారీ రథాన్ని గడిచిన 50 ఏళ్లలో జిల్లాలో లేని విధంగా రథాన్ని ఆలయ నిర్వాహకులు చేపడుతున్నారు. రథ నిర్మాణం కొరకు ఇప్పటి వరకు 54 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు. రథం నిర్మాణంలో 40 టన్నుల ఒరిజినల్ బాలరస టేకును, చక్రాలకు జీరాసెప కలప వినియోగించారు. మొత్తం రథం ఎత్తు 27 అడుగులు చేపట్టనున్నారు. అందులో నేటికి 11 అడుగుల నిర్మాణం జరిగింది. దాతలు ముందుకు వచ్చి సహకరిస్తే మరో 16 అడుగుల నిర్మాణం చేపట్టాల్సి ఉన్నది అని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
ఒక ఈ జిల్లాల్లోనే ఎక్కడా లేని విధంగా ఈ రథాన్ని తయారు చేయాలని చెప్పి ముందుగానే ఆకాంక్షించాము. సుమారు మేము ఈ రథాన్ని 30 లక్షల రూపాయల నుంచి 40 లక్షల రూపాయలతో కంప్లీట్ చేసుకున్నాము అని ఈ రథ నిర్మాణానికి ముందు మేము ప్రారంభించాము. కానీ కాలక్రమేణా స్వామివారి అనుగ్రహంతో అత్యంత డిజైన్లతోటి స్వామివారికి ఊరేగింపాలని ఉద్దేశం ఆ స్వామివారి స్వయంగా ఇప్పుడు వరకు సుమారు దీనికి ఈ జిర్సెమ్మాను సుమారు 130 కుంటలు స్వచ్ఛందంగా మేము రైతులు ఇవ్వటం తోటలో పోయి కొట్టుకొని 130 కుంటల వరకు ఒరిజినల్ జిర్చాప ఇనుములా ఉంటుందని చెప్పేసి దీన్ని వాడటం జరిగింది. అదేవిధంగా కలప లోకల్ టేకు సుమారు 30 టన్నులు కూడా కోపించి 150 కుంటలు రావటం జరిగింది. దాన్నంతా కూడా లోపల సెట్టింగ్ చేసి పైన అక్కడక్కడ బొమ్మలుగా వాటినంతా కూడా లోకల్ టేకు వాడటం జరిగింది. అదేవిధంగా ఈ బలాష టేకు సుమారు 150 కుంటలు అందమైన బొమ్మలతోటి సుమారు ఒక 150 బొమ్మలతోటి దశావతారాలతోటి అత్యంత అద్భుతంగా ఇంకా ఎక్కడైనా లేని విధంగా జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఈ రథాన్ని తయారు చేయాలని చెప్పేసి అనుకోవటం జరిగింది. 150 కుంటలు బలాషా టేకు వాడటం జరిగింది. తర్వాత వాళ్ళకి సుమారు 450 కుంటలు 15 లక్షల రూపాయలు లోకల్ టేక్ అయింది. 150 కుంటలు బలాషా టేకు 10,50,000 అయింది. వాళ్ళకి కూలీలు ఇప్పటి వరకు ఈ 11 అడుగులు చెక్కిన రథానికి 22,50,000 రూపాయలు ఓన్లీ వాళ్ళ కూలీలు అయినాయి. వాళ్ళకి మళ్ళీ భోజన సదుపాయాలు 2.5 లక్షలు అయినాయి. కింద జిర్సిమ్మ ఈ ఇనుము వాటికి సీలలకి సంబంధించి ఒక 2.5 లక్షల ఇనుము వాడటం జరిగింది. సుమారు 1,70,000 నుంచి 2 లక్షల రూపాయలకి అరాల్ లెడ్ ఫెవికల్ వాడటం ఈ రథానికి ఇప్పటివరకు మేమంతా కూడా వాడాము. ఎంతో ప్రయాసాలతోటి ఇక్కడ సుమారు ఒక 6 నెలల నుంచి ఇంతవరకు తీసుకురావటం దట్టమైన ఎక్కడా లేని విధంగా తయారవ్వాలని ఆ స్వామివారి స్వయంగా చేయించుకుంటున్నాడు. కానీ ఒక 3 నెలల నుంచి మేము ఈ రథాన్ని ఆపడం జరిగింది. ఎందుకంటే ఇంకా ఒక 60 లక్షల రూపాయలు ఈ రథ నిర్మాణానికి ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ నిధులు లేక ఆలయాన్ని అభివృద్ధి చేసుకునే ఉద్దేశంతో ఈ పని పక్కన పెట్టి ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం. సుమారు మన ఆలయం కూడా ఒక 5 కోట్లు పెట్టి ఇప్పటి వరకు ఆలయం కూడా కట్టడం జరిగింది. దాతలు ముందుకు ఇచ్చేసి ఈ జిల్లాలో పెద్ద దాతలు ఉన్నారు. ఇచ్చేసి ఈ మిగిలిన 17 అడుగుల రథాన్ని పూర్తి చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కూర్చున్నాం. ఎందుకంటే ఈ ఊరిలో కానీ జిల్లాలో కానీ చాలామంది కోటీశ్వరులు చాలామంది ఉన్నారు. వాళ్ళు దయతరిస్తే ఈ రథ నిర్మాణం అనేది పెద్ద సమస్య కాదు. కావున దాతలు స్వయంగా ముందుకు ఇచ్చేసి ఈ రథ నిర్మాణాన్ని పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాము. ప్లైవుడ్ సెంటర్ ఫుల్ లామినేట్ షీట్ డిస్ప్లే సిస్టమ్, మాడ్యులర్ కిచెన్ యాక్సెసరీస్, కబోర్డ్స్ కి బ్రహ్మాండమైన హార్డ్వేర్ యాక్సెసరీస్. ప్లైవుడ్ సెంటర్, జొన్నలగడ్డ వారి స్ట్రీట్, నెల్లూరు.